పరిశుద్ధుడా. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జన్ములారా యెహోవాను స్తుతించుడి. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవతల వృక్షములారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామమును మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైన ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకు ప్రఖ్యాతి గలముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుని వాటిని దీవించి ఆశీర్వదించును.
గుర్తొచ్చిన పాట ఆరాధన యేసునికి, ఆరాధన యేసునికి, నీ చిత్తం నీ చేసేదా అనే పాట పాడుకుంటూ మనసారా దేవుని ఆరాధించుకున్నాను. స్తోత్రం. లోబడుచు నీవున్నవి అన్ని వేళ
నిలిచెదా నీ వాక్యములో నిలిచెదా నేను వెంబడించెదా స్తోత్రం నాయన తండ్రి మీకు వందనాలు నాయన యేసయ్యా మీకు స్తోత్రం నీ చిత్తమునే చేసేదా నీ మాటలోనే నడిచెదా నీ వాక్యములో నిలిచెదా నేను వెంబడించెదా ఆరాధన యేసునికే రెండు చేతులు పైకి యేసయ్యా ఆరాధన యేసునికే అయ్యా ఆరాధన స్వీకరించు నాయనా యేసయ్యా మీకు స్తోత్రం నాయనా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా మీకు స్తోత్రం నాయనా నీ వాక్యములోనే నిలిచెదా నేను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ పాటలోనే నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నేను వెంబడించెదా తండ్రి మీకు స్తోత్రం మహోన్నతుడా మీకు స్తోత్రం ఆయన ఆదరణకర్త మీకు వేలాది స్తుతులు స్తోత్రం ఆయన మహిమా స్వరూపి మీకు వేలాది స్తుతులు స్తోత్రం అయా నిత్యుడు తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రం ఆయన మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రం ఆయన ఆదరణకర్త మీకు వేలాది స్తుతులు స్తోత్రం ఆయన ఆశ్చర్యకరుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రము ఆయన అద్భుతాలు జరిగించువాడా మీకు స్తోత్రాలు ఆయన యేసయ్యా మీకు వందనాలు ఆయన యేసయ్యా మీకు స్తోత్రాలు ఆయన యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆరాధన స్వీకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆయన అయ్యా ఎంతో మంది తండ్రి ఈ లోకంలో నశించుకోవచ్చుండగా ఆయన యేసయ్యా మాకు ఇచ్చిన గొప్ప కృతజ్ఞతను బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు యేసయ్యా వేలాది స్తుతులు స్తోత్రాలు యేసయ్యా ఇదిగో తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఏ ఆశతో మీ మందిరానికి వచ్చుకున్నారు నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను వారి కన్నీటి ప్రార్థన యేసు నామములో స్వీకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆయన యేసయ్యా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ఆయన యేసయ్యా అయా జన్మతః మేము పాపులం ఆయన యేసయ్యా మా పాపాలు క్షమించు ఆయన యేసయ్యా మా పాపాలు క్షమించు ఆయన యేసయ్యా అయా జన్మతః మేము పాపులం ఆయన యేసయ్యా మా పాపాలు క్షమించు ఆయన యేసయ్యా మా ఆఖరి శ్వాస వరకు ఆయన మీ ఎంతో భయభక్తులు కలిగి మీరు జీవించడానికి సహాయం చేయండి యేసయ్యా అయా యేసయ్యా అయా మీ నామములో తండ్రి నాయన మనసారా స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఆయన మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ఆయన యేసయ్యా మా పాపాలు క్షమించు ఆయన యేసయ్యా తండ్రి నాయన మీ చిత్తమైతే నాయన మరొక మేమంతా నీ రాజ్యంలో నాయన మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని నాయన మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓ యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి మీకు స్తోత్రం నాయన
స్తుతిస్తామండి. యేసయ్యా మీకు స్తోత్రం నాయనా. మీరు ఆత్మ అయ్యా, అగ్ని పుడగలాంటి జీవితాలు నాయనా. యేసయ్యా, ఈ క్షణంలో నాయనా ఎంతో మంది నాయనా ఈ లోకంలో నశించిపోతున్నారు నాయనా. యేసయ్యా, అయ్యా, ప్రతి ఒక్కరు నాయనా నీ నామాన్ని ఎరగాలి నాయనా. ప్రతి ఒక్కరు నాయనా యేసయ్యా నీ నామాన్ని స్తుతించాలి నాయనా. అటువంటి కృప దయచేయండి. ఎంతో మంది నాయనా ఇస్రా క్యాంపస్ లో ఉన్నారు నాయనా. ప్రతి ఒక్కరు నీ మందిరాన్ని నడిపించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. యేసయ్యా, నీ మందిరాన్ని నడిపించాలి నాయనా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితో మాట్లాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయనా. యేసు నామములో ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి యేసయ్యా. ఏ ఒక్కరు నాయనా త్రుట్టరిల్లిపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా కుటుంబాలను దీవించు నాయన యేసయ్యా. మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వదించు నాయన యేసయ్యా. ప్రతి ఒక్కరు నాయన మీ మందిరంలో నాయన మీ నామములో బ్రోకరిల్లు నాయన నిన్ను స్తుతించాలి నాయన యేసయ్యా. అటువంటి కృప నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రం 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 నాయన. మా మనవులు ఆలకించు నాయన యేసయ్యా. నా యేసయ్యా ఇప్పుడు వరకు పాటల ద్వారా నాయన నిన్ను స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. అటువంటి కృప నాయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన యేసయ్యా. మా ఆరాధన స్వీకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన యేసయ్యా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్తారా? యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మా కొరకు నాయన ఈ లోకంలోకి వచ్చిన ఆయన మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రం 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 నాయన. ఎటువంటి పాపం చేయని మీరు నాయన యేసయ్యా పాపాత్ములమైన మా కొరకు నాయన మీ అమూల్యమైన రక్తాన్ని నాయన ఈ లోకంలో మా కొరకు నాయన ఆ యొక్క సిలువలో నాయన చిందించినందుకు మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మరొకసారి నాయన ఈ ఆరాధనలో నాయన నీ నామాన్ని మనసారా స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు మీకు మాదిరి గారు మా జీవితాలు తెలుసుకోవాలి. శక్తి దిద్దుకుంటే భాగ్యాన్ని అనుగ్రహించాలి. ఇదిగా నా ప్రభు ఇంతవరకు తండ్రి ప్రవేశయ్యా పాటలలోను సంగీతంలోను వాయిస్లోను తండ్రి ప్రవేశయ్యా మీరు సహాయం ప్రవేశిస్తారు. అలాగే ప్రార్థనలో కూడా తండ్రి ప్రభు మాతో పాటు ఏకీకృత ప్రతి బిడ్డలు తండ్రి ప్రవేశయ్యా ఆశీర్వదించండి ప్రవేశిస్తారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టి వాడు తండ్రి కాదు తండ్రి ప్రవేశయ్యా. నేను సమస్తం మీకు సాగించండి ప్రవేశయ్యా. మీ నామంలో అనేకమైన మేలు జరిగి ఉన్నారు తండ్రి ప్రవేశయ్యా. అట్టి రీతిగా ఈ సమయంలో తండ్రి ప్రభావ ఈ దినంలో తండ్రి ప్రవేశయ్యా ఈ క్షణంలో తండ్రి ప్రవేశయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించండి. మీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డ తండ్రి ప్రభు కుమ్మరించండి. ఎవరి హృదయంలో ఎవరి ఆలోచన ఉన్నది ఈ ఆలోచన తండ్రి ప్రవేశయ్యా హృదయ ఆలోచన వెలిగిన వాడు తండ్రి ఆ ఆలోచనలన్నింటినీ తీర్చిదిద్దండి. సమస్యల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి తండ్రి ప్రభు యేసయ్యా నిశ్చిత మధ్య తండ్రి ప్రభు యేసయ్యా ప్రతి బిడ్డ హృదయంలో నాటుకున్నటువంటి సహాయం వ్యవహారాన్ని తండ్రి ప్రభు యేసయ్యా నువ్వు సమృద్ధిగా తీసుకున్న సహాయం ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పనులు చేసిన ప్రార్థన తప్పకుండా మన్నించిన ప్రభావం దయచేస్తారని నా ప్రభు నా ప్రియ కుమారుడు క్రీస్తు నామములో మీకు అడిగిపెట్టుకుని ప్రార్థించిన పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. అందరూ దయచేసి కూర్చున్నారు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా కుమార్తె అయితే అమ్మ కాళ్ళు చేతులు ఆకులేదు. మరి హాస్టల్ నుంచి ఫోన్ చేసిందండి. మరి కాళ్ళు చేతులు ఏంటమ్మా మరి నీరసంగా ఉంటున్నాను, కాళ్ళు చేతులు ఆకున్నాయి, మరి ఎంతమ్మా ఉంటుందమ్మా అని చెప్పిందండి. అమ్మ ఏం పర్వాలేదు, ప్రార్థన చేసుకో, ఏం పర్వాలేదు, నేను రానా మరి నువ్వు అలాగంటున్నావని నేను అన్నానండి. వద్దులమ్మా పర్వాలేదు, నిద్ర లేక 10వ క్లాస్ కాదండి గబగబా లెక్కిస్తున్నారమ్మా, పొద్దున్న సాయంకాలం రెస్ట్ లేక ఇలాగంటున్నాను, ఆ గురించి ప్రార్థన చేయమనండి. సరేనమ్మా నువ్వు బాగానే ఉండు, ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, అక్కడ సిస్టర్లు ఉన్నారు, ఏదైనా మనం పిల్లలు వేసుకో మరి పోనీ తగ్గపోతే అంటే అలాగేనమ్మా అని చెప్పిందండి. మరి మొన్నట మరి 2వ రోజున ఫోన్ చేస్తే నువ్వు ఎలా ఉన్నామంటే పర్వాలేదమ్మా బాగానే ఉన్నాను దేవుని చిత్తంతో
గురించి మంచిగా చదువులో వయసులో జ్ఞానంలో దేవుడు అంతగానో తోడున్నాడని మా కుటుంబం గురించి నా చిన్న కుమార్తె కూడా మరి చదువులో బాగా మరి దేవుళ్ళు ఎదగాలి మరి చదువులో కూడా మంచిగా చదవాలని నా భర్త గురించి మా బిడ్డల గురించి ఎంతగానో దేవుడు మా పట్ల ఎంతగానో మేలు చేశారండి. ఏమి ఇచ్చినా రుణం తీరదని మరి మా కుటుంబం గురించి ప్రారంభించిన సాక్ష్యం దేవుని దీవించిందా. మొదటిగా చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 25 నుంచి 26 చూస్తే కట్టగా చెప్పేస్తాను. మొదటిగా ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. మొదటిగా దేవుడు ఏం సృష్టించాడంటే ఈ సృష్టినంతా 5 రోజులు ఈ సృష్టిని సృష్టించాడు. భూమి ఆకాశాన్ని, సూర్య చంద్రుని, నక్షత్రాలని, ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులో జలచరాలని, పక్షులను, జంతువులను, వీటన్నిటిని సృష్టించిన తర్వాత చివరిగా దేవుడు ఎవరిని సృష్టించాడు? మానవుని. ఇప్పుడు 6వ దినాన మానవుని సృష్టించి 7వ దినాన విశ్రమించాడు. ఇది సృష్టి యొక్క క్రమం. తర్వాత 6వ దినాన ఏం చేస్తాడంటే మానవుని సృష్టించాడు. ఎవరిని సృష్టించాడు? ఆదామును సృష్టిస్తాడు. తర్వాత ఎవరిని సృష్టిస్తాడు? ఆదాము అవన్నీ సృష్టించిన తర్వాత వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే దేవుడు ఒక ఏదేని తోటలో పెడతాడు. ఏదేని తోటలో పెట్టినప్పుడు ఆయన అంటాడు, ఇక్కడున్న ఈ ఫ్రూట్స్ అన్ని తినండి, కానీ ఒక ఫ్రూట్ మాత్రం, ఒక చెట్టు ఫలం మాత్రం మీరు తినద్దు అని చెప్పేసి అన్నాడు. సరేనని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని రోజులు ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అవ్వమ్మ రానంత వరకు ఆదాము బాగానే ఉన్నాడు. చక్కగా దేవుడి మాటకు లోబడ్డాడు, చక్కగా దేవుడు చెప్పి విన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఏం చేస్తాడంటే అన్నిటినీ జతలుగా చేశాడు. పక్షులు జతలు, జంతువులు జతలు, అన్ని జతలుగా చేశాడు. కానీ ఆదాము ఒక్కడే మాత్రము ఒంటరిగా ఉన్నాడు. అది దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆదాము కూడా ఒక సాటిల సహాయాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆయన గాఢ నిద్ర కలిగి చేసి ఆయన పక్కట ఎముకల్లో ఒక ఎముకను తీసి ఆయన ఒక స్త్రీని సృష్టించడం మనము చూస్తా ఉన్నాం. మొట్టమొదట అనెస్థీషియను డాక్టర్ ఎవరంటే యెహోవా దేవుడే కదా. సో ఆ విధంగా ఆయన ఆ బొమ్మని సృష్టిస్తాడు అన్నమాట. వీళ్ళిద్దరూ ఏదైనా తోటలో ఉంటా ఉన్నప్పుడు అప్పుడు సాతానుడు వస్తాడు. ఎట్లా వస్తాడు సాతానుడు? ఏ రూపంలో వస్తాడు? సైతాన్ రూపంలో వాడు వస్తాడు. వాడు ఏ రూపమైనా మార్చుకుంటాడు. వాడు అంతా ఉయుక్తి కలిగిన వాడు. కాబట్టి వాడంట దేవుడి కంటే కొద్దిగా తక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా ఉన్నవాడు సాతానుడు. సో వాడు ఎట్లయినా వాడు ప్రవేశించగలడు. ఇక్కడ ఎలా వచ్చాడంటే ఒక సర్ప రూపంలో వచ్చి, సర్పం ఎక్కడైనా మాట్లాడద్దండి? మాట్లాడుతుందా? మాట్లాడదు. కానీ ఇక్కడ ఈ సర్పము మాట్లాడుతూ ఉందంటే ఇది సాతాన్ అన్నమాట. మాట్లాడుతా అదంటది, ఇక్కడ చెట్లన్నీ పొలాలు మీరు తింటున్నారు కదా, ఒక్క చెట్టు పొలం మీరు ఎందుకు తింటలేదంటే అప్పుడు అవ్వమ్మతో డిస్కషన్ అన్నమాట ఇదంతా. అంటే ఆదాము ఉంటే ఆ డిస్కషన్ జరిగేదేం కాదేమో. ఆదాము లేడు, ఒక్కతే ఉంది కదా. ఒక్కతే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అటాక్ చేశాడు. ఎందుకంటే స్త్రీలు ఈజీగా దేనికైనా పడిపోతారు. కాబట్టి ఆయన వచ్చి అవ్వమ్మతో మాట్లాడటం మొదలు పెడతారు. ఏమని? ఇవన్నీ ఫలాలు తింటారు కదా, ఒక్క చెట్టు ఫలం మీరు ఎందుకు తింటలేదు అని అడుగుతారు. అడిగితే అప్పుడు అమ్మ చెప్తుంది, యెహోవా దేవుడు మాకు సెలవిచ్చినప్పుడు ఈ ఫ్రూట్ తింటే మేము దేవతల్లాగా మారిపోతామంట, అందుకనే మాకు వద్దని చెప్పేసి అంటారు. కాదు మీరు అలా ఈ ఫ్రూట్ తింటే మేము చనిపోతాము, అందుకనే దేవుడు వద్దని చెప్పాడు, అందుకని మేము తినలేదు అంటాడు. ఈ సాతానుడు ఏం చెప్తాడు? మీరు చనిపోరు, దేవదూతల్లాగా మారిపోతారు, అందుకే మిమ్మల్ని తినొద్దని అని చెప్పి మోసం చేస్తామన్నమాట. సరే అయినా అసలు చూద్దాం అని చెప్పేసి అమ్మ ఏం చేస్తుంది? చాలా రమ్యంగా ఉంది కాబట్టి తీసుకొచ్చింది. ఆమె తింది. తర్వాత ఆదము కూడా తినిపించేసింది. కథ ముగిసిపోయింది. తర్వాత అప్పుడు దేవుడు వస్తారన్నమాట. దేవుడు వచ్చినప్పుడు దేవుడికి ప్రతి దినం వారితో ఈ సాయంకాల సమయం నుంచి వారితో ముచ్చట్లు చేస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళని కలుసుకుంటూ ఉంటాడు అన్నమాట. సో దేవుడు వచ్చే టైంకి మీరు ఎక్కడ ఉన్నారంట? ఆకులు చుట్టుకొని బయట నిలబడ్డారు. దేవుడు వచ్చి పిలుస్తాడు, ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని అంటే, ప్రభా నేను నీ ఆజ్ఞను అతిక్రమించాను, తినొద్దన్న పండు తిని నేను ఇక్కడ దిగంబరిగా ఉన్నాను ప్రభా అని చెప్తాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటాడు, నీకు దిగంబరిగా ఉన్నాడు నీకు చెప్పిన వాడెవడు అని చెప్పేసి అంటాడు. అంటే ఇట్లా ఆ స్టోరీ అంతా చెప్తాడు. ఇట్లా నువ్వు అమ్మమ్మని ఇచ్చావుగా తినొద్దన్న పండు మేము తిన్నామని అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంకా యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ వారు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వారిని ఏదేని తోట నుంచి బయటికి పంపించేస్తాడు. పంపించేసి దేవుడు ఏం చెప్తాడంటే సర్పాన్ని శపిస్తాడు,
ఆదాముని అవని ముగ్గురు కూడా శపిస్తాడు. సర్పమేమో నేలతో పాకుతా మట్టి తిని బ్రతకాలని, ఆదామేమో నువ్వు చెమట కార్చి చెమటూర్చి నువ్వు సేద్యపరిచి నీ పంటను నువ్వు కూర్చుకోవాలని. అంటే అప్పటి వరకు ఏం పని లేదు, చక్కగా వాళ్ళ ఫలాలు ఇచ్చి తిన్నాడు, హాయిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆయన ఏమంటే నువ్వు సేద్యం చేసుకోవాలి. అలాగే ఆమెను కూడా శపించబడి ఎట్లా అంటే నువ్వు గర్భం ధరిస్తావు, పిల్లల్ని ప్రసవ వేదనతో పిల్లలు కంటావు. ముగ్గురిని శపించి బయటకు పంపిస్తారు. బయటకు పంపించిన తర్వాత వారికి 2 కుమారులు కలుగుతారు. ఎవరు? కయ్యోను, హేబేలు. కయ్యోను, హేబేలు కలిగినప్పుడు అక్కడ బలి అర్పణ దగ్గర ఏమవుతుందంటే తెలుసు కదా, కయ్యోను హేబేలుని చంపేస్తాడు. కయ్యోను హేబేలుని చంపేసిన తర్వాత అప్పుడు దేవుడు యెహోవా దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకొని అవ్వమ్మకి ఇంకొక కుమారుడు ఇస్తాడు. అది మనము 4వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే కనుక ఉంటుంది. 4:25 నుంచి నేను చెప్తున్నాను. ఆదాము మళ్ళా తన భార్యను పుట్టినప్పుడు ఆమె కుమారునికని కయ్యోను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానం ఇచ్చినని అతనికి షేతు అను పేరు పెట్టాను కదా. హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు కుమారుని ఇచ్చాడని ఆయనకి ఏం పెట్టదంటే షేతు అను పేరు పెట్టింది. ఈ షేతుకి ఎవరు పుడతారంటే యూనోషును కంటాడు అక్కడ. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషు అను పేరు పెట్టాడు. ఇది క్రమం అనమాట. ఫస్ట్ ఆదాము హేబేలు చచ్చిపోయాడు. హేబేలు తర్వాత ఎవరిని ఇచ్చాడు? షేతు ఇచ్చాడు. షేతు ఎవరు పుట్టాడంటే ఏనోషు పుట్టాడు అనమాట. ఏనోషు పుట్టిన తర్వాత ఈ ఏనోషుకి ఎవరు పుడతారంటే 9వ వచనంలో ఉంది, కయీనాను పుడతాడు. కయీనాకి ఎవరు పుడతారంటే మహాలేజు. ఇది 13వ వచనంలో ఉంది, 5వ అధ్యాయం. తర్వాత ఇట్లా తర్వాత 15 తర్వాత మహాలేజు నుంచి ఎరేదును పుడతాడు. ఎరేదు నుంచి హానోకు పుడతాడు. హానోకు తెలుసు కదండి ఎవరు? హానోకు దేవుడితో నడిచేను, అతనే దేవుడు కొనిపోతాడు కదా. సో ఆ హానోకు ఎవరి నుంచి పుడతారంటే ఎరేదు అనే వ్యక్తి నుంచి 18వ వచనం 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఆయన హానోకు పుడతాడు అన్నమాట. హానోకు దేవుడితో నడిచాడు కనుక అతను దేవతని కొనిపోతాడు అనమాట. చనిపోకుండా ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత హానోకు పుట్టిన తర్వాత హానోకు ఎవరు పుడతారంటే 24వ వచనంలో 5:24లో మెతుషెలా పుడతాడు. మెతుషెలాకి ఎవరు పుడతారంటే 26వ వచనంలో లేమేకు పుడతాడు. లేమేకు ఎవరు పుడతారంటే నోవాహు పుడతాడు. ఇప్పుడు అర్థమైందండి, ఆ వరుస క్రమం అర్థమైంది కదా. నోవాహు, హానోకు నుంచి ఆ సంతతిలో నోవాహు వస్తారన్నమాట. ఇప్పుడు నోవాహు అయిపోయింది. తర్వాత నోవాహు సంతతి మనము చూద్దాం. తర్వాత ఆది మనము 6వ అధ్యాయంలో నోవాహు వంశావళి ఉంటుంది. 10వ వచనంలో ఉంటుంది, 6వ 10లో ఉంటుంది. షేము, హాము, యాబేలు ఈ ముగ్గురు కూడా ఎవరి కుమారులండి? నోవాహు కుమారులు. అర్థమవుతుందా? నోవాహు కుమారులకి నోవాహుకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ఎవరు? షేము, హాము, యాబేలు ఈ 3 కుమారులు అన్నమాట. సో ఈ 3 కుమారులకి తర్వాత ఈ షేము యొక్క సంతతిని మనము చూద్దాం అనమాట. ఇది ఎక్కడుందంటే 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో ఉంది. ఒకసారి చూద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 1 దినవృత్తాంతాలు 17వ వచనం 1-17. ఇక్కడ ఫస్ట్లో ఉంటుంది ఆదాము, షేతు, ఏనోషు, కయీనాను, మహాలేలు, ఎరేదు, హానోకు, మెతుషెలా, లెమెకు, నోవాహుకు, షేము, హాము, యాపెతు ఈ 3 కుమారులు. 17వ వచనం చూద్దాం చూడండి. షేము కుమారులు చూద్దాం. అంతకుముందు పైన హాము కుమారులు ఉంటారు. ఇక్కడ మనము ఎవరు చూస్తున్నాం అంటే షేము కుమారులు చూస్తున్నాం. షేము కుమారులో ఆ వచనం అంతా ఉంటుంది. ఆ వచనంలో షేము కుమారులు ఎవరంటే ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, మూజు, పూలు, గెతేరు, మెషేకు అంతవరకు వాళ్ళ కుమారులు. సో వాళ్ళ కుమారులు. సో 24వ వచనం మనం చూస్తే షేము, అర్పక్షదు, షేలాకు అర్థమైందండి. తర్వాత ఏబేరు, పెలగు, రయు, సెరూగు, నాహోరు, తెరాకు అర్థమైందా? ఈ తెరాకు ఎవరండి తెలుసా? తెరాకు ఎవరు తెలుసా? అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరాహు. ఇప్పుడు అర్థమవుతుందా? మొదటిగా ఆదాము నుంచి షేతు వచ్చాడు. షేతు దగ్గర నుంచి మనకి ఎవరు వచ్చారు? హానోకు వచ్చాడు. హానోకు తర్వాత ఎవరు వచ్చాడు? నోవాహు వచ్చాడు. నోవాహు కుటుంబంలో షేము, వీరికి 3 కుమారులు. షేము కుటుంబం నుంచి ఎవరు వచ్చారు? షేము కుటుంబంలోనే ఆయన అర్పక్షడు, రయా పేరు సేరుగు నుంచి షేము కుటుంబంలోనే సేరుగు నుంచి తెరాహు అనే వ్యక్తి వచ్చాడు అనమాట. అర్థమైనా? ఈ తెరాహు ఎవరంటే చూద్దాం. అప్పుడు
అబ్రహాములో పేరు పెట్టిన అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. అర్థమైనా? ఇది ఒక తరం అన్నమాట. తర్వాత అబ్రహాంకి ఎవరు పుట్టారండి? అబ్రహాంకి ఎవరు అన్నాడు? 34వ వచనంలో అబ్రహాము ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కుమారులు ఎవరండి? ఏసావు, ఇశ్రాయేలు. ఇప్పుడు అర్థమైనా? ఇది వంశావళి అన్నమాట. ఇప్పుడు అబ్రహాము వంశావళి మనము చూసాము. అబ్రహాము కుమారులు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు తర్వాత ఆయనకి ఇస్సాకు ఎవరు పుట్టారు? ఏసావు, యాకోబు కుమారులు అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనము యాకోబు సంతతిని మనము చూద్దాం. యాకోబు సంతతి ఎక్కడ ఉంటారంటే ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనం నుంచి మనము చూద్దాం. అదే దినవృత్తాంతాలు 2వ అధ్యాయం. అదే దినవృత్తాంతాలు 2వ అధ్యాయం. ఇప్పుడు ఇస్సాకు ఎవరు పుట్టారండి? యాకోబు, ఏసావు పుట్టాడు. ఇప్పుడు యాకోబు యొక్క కుమారులను చూద్దాం. యాకోబు కుమారులు అంటే 2వ అధ్యాయంలో ఉంది. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు కుమారులు. యాకోబుని మరి ఒక పేరు ఏంటంటే ఇశ్రాయేలు అన్నమాట. సో ఇశ్రాయేల్కి ఎంతమంది కుమారులు అండి? 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో మొదటిగా చూస్తే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరెవరి కుమారులు? వీరు యాకోబు. ఇశ్రాయేల్ అన్న యాకోబు అన్న ఒకటే కాబట్టి ఈయన యాకోబు కుమారులు. ఏసావుకి 2 కుమారులు, ఇస్సాకి 2 కుమారులు. ఒకటి ఏసావు, రెండవైన యాకోబు. సో యాకోబుకి ఎంతమంది కుమారులు అంటే 12 మంది కుమారులు అన్నమాట. ఈ 12 మంది కుమారుల్లో అసలు ఎవరికి ఎవరు పుట్టారు అంటే యాకోబుకి ఎంతమంది భార్యలు? యాకోబుకి ఎంతమంది భార్యలు అండి తెలుసా? యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఫస్ట్ అమ్మాయి పేరేంటి? లేయా. తర్వాత రాహేలు. తెలుసా? కథ తెలుసా? అంటే యాకోబుకి తన లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రాహేలును చూసి ఇష్టపడినప్పుడు ఆమె కోసము ఆయన అంటాడు 7 సంవత్సరాల దగ్గర కొలువు చేయాలంటాడు. కొలువు చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సరే కొలువు అయిపోయింది, పెళ్లి చేద్దామని చెప్పేసి పంపించి నైట్ ఉంటుంది కదా, నైట్ ఎవరు పంపిస్తారంటే ఆ లేయ ఎవరంటే కుసి కళ్ళదనమాట. అంటే కళ్ళు ఎక్కువగా కుసులు కడతా ఉంటుంది. అంటే లేయ పసుపు రాహేలు చిన్నదనమాట. అక్కడ ఆచారం ఏంటంటే ముందు అక్కకు పెళ్ళి అవ్వకుండా చెల్లికి పెళ్లి చేయరు. సో ఈయన లాభాలు ఏం చేస్తారంటే యాకోబుని మోసం చేస్తారు. యాకోబు ఎలా వాళ్ళ అన్నయ్యని మోసం చేస్తారో ఇక్కడ లాభాలు ఏం చేస్తారంటే యాకోబుని మోసం చేసి రాజయ్యకు బదులుగా ఎవరు పంపిస్తారంటే లేయని పంపిస్తారంట. తర్వాత ఆయన చూసిన తర్వాత లేయని తెలుసుకుంటాడు. మళ్ళీ నన్ను మోసం చేశామంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువున్నప్పుడు రాయలు ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. సో ఇప్పుడు అసలు ఈ 12 మంది ఎవరెవరికి పుట్టారు, ఎలా పుట్టారు అది చూద్దాం. మొదటిగా మనం చూస్తే కనుక ఆదికాండము 29వ అధ్యాయంలో ఈ లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఎవరెవరు పుట్టారు. ఆదికాండము 29వ అధ్యాయం నుంచి ఉంటుంది అన్నమాట. లేయా కుమారుల్లో మొదటిగా 31వ వచనంలో ఉంటుంది రూబేను పుడతాడు. తర్వాత రెండవదిగా షిమ్యోను పుడతాడు. మూడవదిగా లేవి పుడతాడు. 4వది యూదా పుడతాడు. అర్థమైందండి? ఆ 29, 30 వచనాల్లో వాళ్ళ యొక్క ఎలా పుట్టారు, ఎవరు పుట్టారు అనేది ఉంటుంది అనమాట. మొదటిగా లేయా పుట్టిన బిడ్డలు ఎవరంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా. తర్వాత రాయలకి కాన్పుడు పోతుంది. తర్వాత తన దాసి అయిన జిల్పాను పంపించినప్పుడు ఆయనకి గాదు, ఆషేరు అని పుడతారు. తర్వాత మరలా లేయని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేస్తాడంటే ఇస్సాకారు, జెబూలూను, దీనా వీళ్ళు ముగ్గురిని ఇస్తారు. సో వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే 8 మంది కుమారులు. లేవి ఎక్కడ ఉన్నాడండి? లేయా కుమారుడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మంది గోత్రాలు అనమాట. అర్థమంది? ఇశ్రాయేల్లో 12 గోత్రాలు వీళ్ళు. సో లేవి ఎక్కడ ఉన్నాడండి? ఎవరు పుట్టాడు? లేయా కుమారుడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అప్పుడే మనకి
ఆ స్టోరీ అర్థమైంది. సో ఈ లేవి ఎవరంటే లేయా కుమారుడు. తర్వాత లాయేలు ఎవరు పుట్టారంటే ఏసేపు బెన్యామీను పుడతారు. తర్వాత ఆమె దాసికి ఎవరు పుడతారంటే దాను నఫ్తాలి, వీళ్ళిద్దరూ పుడతారంట. అది 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఉంటుంది అనమాట వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే లేవి ఎవరికి పుట్టాడండి? లేయాకు పుట్టాడు అనమాట. సో తర్వాత అసలు ఈ లేవి వంశావళి మనం ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడ ఉందంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 14 నుంచి 20 వరకు ఉంటుందండి. వారి వారి పితరుల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారుడు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబీకులు. షిమ్యోను కుమారుడు యెమూయేలు, యామీను, ఓహోదు, యాకీము, సోహోరు, కనాను, సిరికి కుమారుడైన షావులు. వీరు షిమ్యోను కుటుంబీకులు. ఇక్కడ లేవి కుమారుడు 16వ వచనం. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏమనగా గెర్షోను, కాహాతు, మెరారి. అర్థమైందండి? ముగ్గురు కుమారులు లేవికి. గెర్షోను, కాహాతు, మెరారి. లేవి 135 ఏళ్ళు బ్రతికెను. గెర్షోన్కి ఎవరు పుట్టారు? గెర్షోన్ కుమారులు వారి వంశావళి చొప్పున లిబ్ని, షిమ్మి. తర్వాత కాహాతు కుమారులు అంటే అమ్రాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అమ్రాము గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? ఫస్ట్ లేవి గుర్తుపెట్టుకోవాలి. లేవి ఎవరు కుమారుడు? లేయా కుమారుడు. తర్వాత ఈ అమ్రాము ఎవరు కుమారుడు? లేవి కుమారులో కాహతు కుమారుడు. అర్థమైందా? కాహతు కుమారుడు అమ్రాము. ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. సో ఈ అమ్రాముని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ అమ్రాము ఎవరంటే మోషే యొక్క తండ్రి. అర్థమైందా? మోషే యొక్క తండ్రి పేరు ఏం పేరు? అమ్రాము. ఇది మన వంశావళి, ఆదాము నుంచి వస్తున్న వంశావళి. ఆదాము, తర్వాత ఆనోకు, తర్వాత నోవాహు నుంచి షేతు నుంచి తర్వాత అబ్రహాము. అర్థమైనా? అబ్రహాం నుంచి ఇస్సాకు, యాకోబు నుంచి మనకి ఎవరు వచ్చాడు? లేవి వచ్చాడు. లేవి నుంచి మనకి ఎవరు వచ్చాడు? ఇక్కడ ఎవరు వచ్చాడు? ఆయన మా తండ్రి పేరు కాహతు నుంచి మనకి ఎవరు వచ్చాడు? అమ్రాము. ఇప్పుడు ఈ అమ్రాము ఎవరంటే ఏ వంశానికి చెందినవాడు? లేవి వంశానికి చెందినవాడు. 12 ఇశ్రాయేలు వారు 12 గోత్రాలు వారు మొత్తం 12 గోత్రాల్లో ఈయన ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడు. ఎవరంటే మోషే వాళ్ళ తండ్రి. మోషే తండ్రి పేరు ఏంటంటే అమ్రాము. ఆయన తల్లి పేరు ఏంటంటే యొకోబేదు. అర్థమైందా? చూద్దాం వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాము. సంఖ్యాకాండము 2:10 ఉంటుంది. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎదుగు అతని దేగా అతన్ని తీసుకుని వచ్చాను. అతను ఆమెకు కుమారుడైన. ఆమె నీటి నుండి ఇతన్ని తీసానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టారు అనమాట. సో వీళ్ళిద్దరి యెకోబేదు అమ్రాము కుమారుడే మోషే అని మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఈ ఎక్కడ నిర్గమాకాండము 'సో ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరు నేను తర్వాత కూడా డిఫరెన్స్ చెప్తాను. ఈ విధంగా వాళ్ళ మోషే యొక్క తల్లి పేరు, తండ్రి పేరు అమ్రాము యొకోబేదు అనమాట. అయితే ఇక్కడ మనము అసలు ఈ మోషే అనే దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, అసలు ఎందుకు ఈ మోషే అని ఏర్పాటు చేసుకున్నాడు మనము చూస్తే కనుక నిర్గమాకాండము 2వ అధ్యాయానికి వద్దాము. మొదటగా మనం చూస్తే 1వ అధ్యాయంలో ఈ యాకోబుకి ఎంతమంది? 12 మంది సంతానం అండి. ఈ 12 మంది కూడా విస్తరించి వారు 70 మందిగా అవుతారు. 70 మంది మొదటిగా యాకోబు చరిత్రను చూద్దాం. యాకోబుకి ఎంతమంది? 12 మంది కుమారులు. 12 మంది కుమారులు ఏసేవుని అన్నదమ్ములు ఏం చేస్తారు? ఐగుప్తు దేశానికి
అమ్మేస్తారు. తెలుసు కదా, యాకోబు స్టోరీ తెలుసా? యాకోబు స్టోరీ తెలుసండి, తెలీదా? సో యాకోబుకి 12 మంది అయితే ఈ ఏసేపు ఏం చేస్తారంటే యాకోబు దగ్గర ఉంటాడు. అయితే ఈ 12 మంది మిగతా వారు గొర్రెలు కాసుకోవడానికి వెళ్తారు. గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నలు ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసిరా నాయన అని చెప్పేసి పంపిస్తాడు. పంపించినప్పుడు వారు ఏం చేస్తారంటే కలలు అనేవాడు వస్తున్నాడు అంటే ఏసేపు కలలు గంట ఉండేవాడు అనమాట. అంటే సూర్య చేతుల నుంచి నాకు మొక్కుతున్నట్లు, మిగతా వాళ్ళందరూ చల్లదమ్మ నాకు మొక్కుతున్నట్లు ఆయన కలలు అంటూ ఉంటాడు. అందులో చిన్నవాడు కాబట్టి యాకోబు ఎక్కువగా అతన్ని ప్రేమించేవాడు. కాబట్టి వీరికి ఏంటంటే ద్వేషం, అసూయ అనమాట యేసేపు మీద. సో ఈయన్ని విడి ఎట్లయినా చంపేయాలని అనుకుంటారు మొదటిగా. సో ఈయన ఆయన అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే వీడిని చంపేయాలనుకుంటారు. కానీ అక్కడ యూదా అంటే వద్దు, చంపేయొద్దు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఒక గోతులో పడేస్తారు. యేసేపు గోతులో పడేసి ఒక గొర్రెను వదిలించి ఆయన బట్టలు ఏదైతే తీసి రక్తంలో ముంచి ఒక పులి తినేసిందని, ఏదో జంతువు తినేసిందని తండ్రికి చెప్దామని చెప్పేసి తీసుకెళ్తారు. ఈ యేసేపు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న రాజు ఒక దాసుడుగా అంటే ఆయనకి పని చేయించుకోవడానికి అప్పుడు దాసుడు కొనుక్కునేవారు అనమాట. ఇట్లా పని చేసుకోవడానికి ఇంట్లో పని చేయించుకోవడానికి వాళ్ళని కొనుక్కునేవారు. అట్లా ఒక దాసుడుగా వెళ్ళిపోతాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫరో రాజు ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా హింసపడతాడు యేసేపు. అక్కడ ఫరో రాజు భార్య ఉంటుంది కదా, ఆమె చేత శోధించబడతాడు. సో చాలా ఉంటుంది, జరుగుతుంది అనమాట. తర్వాత ఈయన జైలుకి వెళ్ళడం, మళ్ళీ తర్వాత రాజు కలలు అంటాం, మళ్ళీ ఈయన బయటికి తీసుకురావడం. బయటికి తీసుకొచ్చిన తర్వాత రాజు ఈ యేసేపు ఏం చేస్తున్నాడంటే ఆ దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే రాజు కలలు అంటాడు, 7 సంవత్సరాల కలవ వచ్చింది, 7 సంవత్సరాలు బాగా ధాన్యం పడుతుందని ఒక కలభావం యేసేపు చెప్తాడనమాట. ఒక కలభావం చెప్పినప్పుడు యేసేపుని ఆ రాజు ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశం అంతా కూడా ఒక ప్రధానమంత్రిగా చేస్తారనమాట. ఐగుప్తు దేశంలోనే ధాన్యం ఉంటుంది, మిగతా దేశంలో కూడా ధాన్యం ఉంటుంది. యేసేపు ఏం చేస్తాడంటే ఆ 7 సంవత్సరాలు పడిన పంటంతా కూడా దాచిపెడతాడు, భద్రం చేస్తాడు. భద్రం చేసిన తర్వాత ఇంకో 7 సంవత్సరాలు ఉంటుంది కదా, ఆ 7 సంవత్సరాలంతా కరువు వస్తుంది అనమాట. అంటే తినడానికి ఎక్కడ తిండి దొరకదు. ఇంకా ఆ తిండి దొరికిన సమయాల్లో ఇక్కడ యాకోబు కుటుంబం కూడా ఉందన్నమాట. యాకోబు కుటుంబం కూడా ఉన్నప్పుడు యాకోబు అంటాడు, తెలిసింది ఆయనకి ఈ వర్తమానం తెలిసింది, ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్ముతున్నారు. సో మనం మరణించకుండా మనం బ్రతకాలంటే మీరు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యం కొని తిండని చెప్పేసి వారి మిగతా 11 మందిని పంపిస్తారు. ఒక కుమారుని తన దగ్గర నుంచుకొని 10 మందిని ఆ ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అక్కడ ఎవరున్నారు? యేసేపు ఉన్నారు, వీళ్ళ తమ్ముడే. కానీ వాళ్ళకి తెలీదు, మనము ఈ బూతులో పడేసాం కదా, చచ్చిపోయాడేమో ఏమయ్యాడో అని వాళ్ళు ఇంకా వారికి తెలియదు. ఆయన అక్కడ ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడని చెప్పేసి వారికి తెలియదు అనమాట. తెలియకుండానే ఆ దేశానికి వీళ్ళు ఆహారం కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వాళ్ళ అన్న తర్వాత స్టోరీ అంతా ఉంటుంది, వాళ్ళ అన్నదమ్ములు గుర్తుపట్టడం అంతా జరిగిపోయిన తర్వాత యేసేపు ఏమంటాడంటే వాళ్ళు గుర్తుపడతారు, ఒకళ్ళొకళ్ళని క్షమించుకుంటారు. అంతా అయిపోయినాక యేసేపు అంటాడంటే మీరందరూ అక్కడొద్దు, ఇక్కడికి వచ్చేసేయండి, ఐగుప్తు దేశానికి వచ్చేసేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ యాకోబు యొక్క పిల్లలు వారి సంతానం అంతా ఎంత అవుతారంటే 70 మంది. 70 మందితో వారు కనాను దేశం నుండి ఎక్కడికి వస్తారంటే ఐగుప్తు దేశానికి రావడం జరుగుతుంది అనమాట. ఈ ఆదికాండం నుంచి నిర్గమకాండం వరకు మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతంటే 300 సంవత్సరాలు. అంటే ఆదికాండం అయిపోగానే నిర్గమకాండము జరగలేదండి. దీనికి సుమారుగా 300 సంవత్సరాలు గ్యాప్ ఉందన్నమాట. ఈ ఆదికాండంలోనే ఏశావు చనిపోతాడు, అర్థమైందా? ఆదికాండంలోనే ఏశావు చనిపోతాడు. నిర్గమకాండం ఇంకా ఇక్కడ యాకోబుతో వచ్చిన వారు ఎంతమంది అంటే మొత్తం 70 మంది. అక్కడ వారి అన్నదమ్ములు వాళ్ళు కూడా విస్తరించిపోయారు, వారి పిల్లలు బాగా అక్కడ విస్తరించిపోయారనమాట. ఐగుప్తు దేశం అంతటా కూడా వారు విస్తరించిపోయినప్పుడు అక్కడ యేసేపు ఉన్న ఆ రోజులో ఆ రాజు మరణిస్తాడు. 300 సంవత్సరాలు కదండి, మరణిస్తాడు. యేసేపు ఎరుగని వేరొక రాజు ఆయన వస్తాడంట. ఆయన వచ్చి అక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ చూసినప్పుడు ఆయనకి భయం వేసింది. ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ప్రబలిపోయారు. ఒకవేళ వీళ్ళని బానిసలుగా చేసుకున్నారండి. ఐగుప్తులు ఏం చేశారు? బానిసలుగా చేసుకున్నారు. బానిసలుగా చేసుకున్నప్పుడు అంటే ఎట్లా అంటే వీళ్ళు
చేత వెట్టి చాకరీ చేస్తున్నారు, ఇటుకల పని చేస్తున్నారు. తర్వాత వారి పంట పొలాలు కానీ ఏదైనా భవనాలు కట్టాలన్నా ప్రతిదీ కూడా వీళ్ళు ఇశ్రాయేలు చేత బానిసలుగా ఇక్కడ చాలా చాలా బాధించబడతా ఉన్నారు. అలాగే వారు ఆ జనసంఖ్య కూడా బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. పెరిగిపోతూ ఉంటే అక్కడ ఐగుప్తు రాజుకి భయమేసి అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు వీరు బాగా ప్రబలిపోతున్నారు. ఒకవేళ శత్రువులతో కలిసి, అర్థమైనా, ఒకవేళ శత్రువులతో కలిసి మన దేశాన్ని విడిచి వెళ్ళిపోతారేమో. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే మనకి బానిసలు ఉండటానికి, మనకి వెట్టి చాకరీ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీరిని వెళ్ళనివ్వకూడదు, వీళ్ళని బ్రతకనివ్వకూడదు, వీళ్ళని అభివృద్ధి చెందనివ్వకూడదు అని చెప్పేసి అక్కడ ఏసేపు వెలుగని వేరొక రాజు, ఫస్ట్ అధ్యాయం అంతా అదే ఉంటుంది. వేరొక రాజు వచ్చి అక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడు అనమాట. ఈ పరిపాలన చేస్తున్న సందర్భంలో అక్కడ ఆయన ఏమంటాడంటే, సరే దీంట్లో జరుగుతుంది కదా, నువ్వేం చేస్తావు అంటే, హెబ్రీ స్త్రీలు ఉంటారు కదా, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే కాన్పుతో ఉంటారో, ఎవరైతే గర్భంతో ఉంటారో వాళ్ళు ఏం చేస్తామంటే, నువ్వు ఒకవేళ ప్రసూతి సమయంలో అంటే అప్పుడు మంత్రస్థానంలో ఉండేవాడు. మంత్రస్థానంలో అంటే తెలుసు కదండి, ఇంటికి వెళ్ళి డెలివరీ చేసేవాడు అనమాట. ఎవరైతే నువ్వు గర్భంతో ఉన్నారో ఆ పురిటి నొప్పులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, వెళ్ళి మగబిడ్డ అయితే బ్రతకనివ్వండి, ఒకవేళ మగబిడ్డ అయితే చంపేసేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనియండి. మగబిడ్డను ఎందుకు చంపమంటారు అంటే, వంశము వృద్ధి పొందిద్దేమో, వీళ్ళు ఇంకా ఎక్కువైపోతారు, జనం మన జాతి కన్నా వీరు ఎక్కువైపోతారని ఆయన ఏం చేస్తాడు, ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. ఏమనంటే, మగబిడ్డలైతే పురిట్లోనే చంపేసేయండి, ఆడవాళ్ళైతే బ్రతికించమని. కానీ అక్కడ ఇద్దరు దాదీలు ఉంటారు. అక్కడ ఇద్దరు ఎవరంటే షిప్రా, పూయా అను ఇద్దరు ఆ మంత్రస్థానంలో ఏం చేస్తారంటే దేవునికి భయపడతారండి. ఆచార్యంలో ఉంటుంది, దేవునికి వారు భయపడి ఏం చేస్తారంటే మగ బిడ్డల వారు చంపరు. చూడండి, ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ రాజు అంటే పాటించకపోతే వాళ్ళు చచ్చిపోతారా కదా. కానీ వారు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, కానీ రాజుకి భయపడ్డారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు, కానీ వారు రాజాజ్ఞకు వారు లోపడరు. కానీ దేవునికి భయపడి వారు ఏం చేశారంటే, రాజు పిలిపిస్తాడు, తర్వాత నువ్వు ఎందుకు మగబిడ్డలే బ్రతికిస్తున్నారు, మీరు నేను చంపమన్నాను కదంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు ఇశ్రాయేలు ఆడవాళ్ళు ఉన్నారే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేము వెళ్ళకముందే వారికి వారే కాన్పు చేసేసుకుంటారు, ఇక మేమేమి చేయలేమని చెప్పేసి అక్కడ అబద్ధం ఆడినట్లుగా చూస్తాం మనం. తర్వాత వారి యొక్క నిజాయితీని బట్టి దేవుడు వారిని వాళ్ళకి మేలు చేయడం మనం ఇక్కడ చూస్తామంట. ఆ విధంగా రాజు ఏం చేస్తారంటే, ఇట్లా కాదు, ఇది కాదని చెప్పేసి ఎవరైతే 2 సంవత్సరాలు మగ పిల్లలు ఉంటారో వారందరినీ కూడా చంపేయడని ఒక ఆజ్ఞను జారీ చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ ఆజ్ఞని జారీ చేశాడో అక్కడ వారు ఏం చేస్తారంటే, ఐగుప్తీయులు ఎవరైతే 2 సంవత్సరాలు ఉన్న మగ పిల్లలందరినీ కూడా చంపేసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. చంపేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఇక్కడ మొదటి వచనంలో చూడండి, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారికని వాడు సుందరీయులను చూచి 3 నెలలు వారిని దాచెను. ఈ ఎవరు దాచారంటే, ఎవరంటే ఈయన మోషే అనమాట. మోషేని ఆయన తెలుసు చచ్చిపోతాడు, అలా ఎక్కువ మీద కూడా ప్రార్థన చేసి ఉంటుంది, ప్రభా నాకు మగబెట్టద్దు, ఆడబిడ్డని ఎందుకంటే చంపేస్తున్నారు అని చెప్పేసి ప్రార్థన చేసి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి ప్రణాళిక లేదు, దేవుడి చిత్తం వేరేగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ స్త్రీ విశ్వాసంతో ఏం చేస్తుందంటే, మీరు కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఆ బిడ్డని 3 నెలలు ఎట్లయినా భద్రపరుస్తారు. చూడండి, మగ పిల్లోడు ఏడకుండా ఉంటాడా? పసిపిల్లలు, అందులో 3 నెలల పిల్లలు అంటే ఎట్లా ఏడుస్తూ ఉంటారు. కానీ మరి అది దేవుడి కృప, దేవుడి ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి మోషేని 3 నెలలు కూడా వాళ్ళు దాచిపెట్టారు. ఆ తర్వాత ఇంకా దాయలేకపోయింది ఆ తల్లి. దాయలేక ఏం చేసిందంటే, ఒక జమ్ము పెట్టిని తీసుకొచ్చి, జమ్ము పెట్టంటే మరి కాలంలో వదిలేస్తే అది నీళ్ళతో తడిచిపోతుంది కదా, ఆమె ఏం చేస్తుందంటే అది తెలివిగా కీలు పూస్తుంది అనమాట. ఆ కీలు పూస్తే ఆ జమ్ము పెట్టడానికి వాటర్ వెళ్లకుండా ఉంటుందని చెప్పేసి కీలు పూసి ఒక నదిలో వదిలేస్తుంది అనమాట. వదిలేసి ఊరుకోవచ్చు కదా, ఊరుకోలే. కానీ వెనకాల ఎవరు పంపించింది? తన అక్క అయిన మిరియామును పంపించింది. చూడు ఎక్కడికి వెళ్తారో, ఏమవుతుందో, ఎవరైనా తినేస్తారా, ఎవరైనా తీసుకెళ్తారా చూడు అని చెప్పేసి ఆ తల్లి యొక్క మనసు చూడండి. ఆయన వాళ్ళ అక్కనే పంపించడం మనం అక్కడ చూస్తామన్నమాట. పంపించినప్పుడు అక్కడ ఫరో కుమార్తె అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేస్తూ ఉంటే అంటే అప్పటికి ఫరోకి కుమారులు లేరు, ఒక్కతే కుమార్తె. ఆ కుమార్తె కూడా పిల్లలు లేరనమాట. చూడు దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందో చూడండి. అయితే
మగ బిడ్డ కనిపిస్తాడు. ఆమెకి తెలుసు ఈయన హెబ్రీ బిడ్డ అని ఆమెకి తెలుసు. కానీ ఆయన సుందరుడైనట్టు చూసి ఆమెకి ఇష్టమైందంట. చాలా అందంగా ఉన్నాడు బిడ్డ అని చెప్పేసి ఆమె ఆ మోషేని తన దగ్గరికి తీసుకుంటుంది అనమాట. తీసుకున్నప్పుడు ఈ మిరియం అంతా ఇక్కడ ఉండి ఆమె కూడా చిన్నపిల్ల, ఒక నాకు తెలిసి 5-6 ఏళ్ల పిల్లము. దేవుడు ఆ బిడ్డకి ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. సో ఆమె ఎప్పుడైతే తీసుకుంటుందో ఈమె పరిగెత్తుకుంటూ వెళ్తుందంట ఆమె దగ్గరికి. అంటే కాసుకొని కూర్చుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక దాదీని తీసుకొస్తాను. ఎవరిని దాది అంటుందండి? తన తల్లిని ఏమంటుందంటే దాదీని. అంటే దేవుడు ఆ బిడ్డకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో చూడండి. ఒక దాదీని నేను తీసుకొస్తాను ఈ బిడ్డని పెంచడానికంటే ఆమె కూడా సరే అని అని అంటుంది. అప్పుడు మోషే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే తన తల్లి దగ్గరికే పెంచబట్టడానికి ఎక్కడికి వెళ్ళాడు? తన తల్లి దగ్గరికే వెళ్ళాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 12 సంవత్సరాలు 16 సంవత్సరాల వరకు అక్కడే తన తల్లి దగ్గర పెరిగాడు. సో తల్లి నేర్పించుకున్నా ఉంటుందండి, ఖచ్చితంగా ఆ బిడ్డకు నేర్పించే ఉంటుంది. ఏమని నేర్పించిందంటే మనము చాలా ఈ ఐగుప్తీ ప్రజలు మనల్ని చాలా హింసపడుతున్నారు, మన ప్రజలు చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా దేవుడి గురించి కానీ అక్కడున్న బిడ్డలు అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు ఖచ్చితంగా 11-12 సంవత్సరాలు అంటే కొంచెం గ్రహింపులోకే వస్తాడు ఆ బిడ్డ. సో బాగా దేవుడి గురించి వాళ్ళు పడుతున్న శ్రమల గురించి ఆ యొక్క మీద ఏం చేస్తుంటే ఆ బిడ్డకి బాగా నేర్పిస్తూ ఉంటుందంట. నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనాక అలా వచ్చి తీసుకెళ్ళి ఎక్కడ అప్పగిస్తుంది? ఫరో కుమార్తెకి ఇచ్చేసింది. ఇచ్చేసినప్పుడు ఇంకా మోషే అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడండి. ఫరో అక్కడ ఐగుప్తులోనే ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడంటే ఫరో కుమార్తె. ఫరో కుమార్తె అంటే ఒక రాజభవనంలో ఆయన ఉన్నాడు. రాజభవనం అంటే రాజు దగ్గర ఉంటే వాడు అంటే ఆయనకు కుమారులు లేరు, ఈమెకు కుమార్తె లేరు. కాబట్టి నెక్స్ట్ కాబోయే రాజు ఈయనే. కాబట్టి ఈయనకి సకల విద్యలు నేర్పించారు. మోషే మంచి విద్యావేత్త, మంచి బలశాలుడు, అంటే అన్ని విద్యలు ఒక రాజకుమారుడికి ఉండాల్సిన ప్రతి లక్షణాలు కూడా ఆయనకు అన్ని కూడా నేర్పించారన్నమాట. నేర్పించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇద్దరు హెబ్రీయుడు ఐగుప్తుడు ఇద్దరు కొట్టుకుంటా ఉంటాడు. కొట్టుకుంటా ఉంటే ఈయనకి కోపం వస్తుంది. కోపం వచ్చి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే హెబ్రీని కొట్టి మా వాళ్ళని కొడతావని ఈయన ఏం చేస్తాడు? కొట్టి చంపేసి ఒక్క దెబ్బకే కొట్టాడంట. చూడు మరి ఎంత బలాంచుడు మోషే, ఒక్క దెబ్బకే చనిపోయాడంట. అంత స్పీడ్లో కొట్టుంటాడు. ఒక్క దెబ్బకే చనిపోగలే ఎవరు చూడలేదని గబగబా ఇసుకు తీసి కప్పేశాడండి. ఒక్కడే చేసాడు ఈ పని అంతా. సో ఎవరు చూడలేదు అనుకున్నాడు, కానీ అది ఎవరికి తెలిసింది? ఫరో రాజుకి తెలిసిపోయింది. ఫరో రాజుకి తెలిసిపోయినప్పుడు అప్పుడు మోషేలో భయం వస్తుంది. యాక్చువల్గా దేవుడు మోషేని ఎందుకు నియమించాడంటే ఐగుప్తు ప్రజలను విడిపించడానికి. కానీ మోషే అక్కడ తొందరపడ్డాడు కోపంతో. తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు హెబ్రీలే కొట్టుకుంటా ఉంటారు. కొట్టుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు కొట్టుకుంటారంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇంత ముందు ఒకరిని చంపావు కదా, మమ్మల్ని కూడా చంపాలనుకుంటావా ఏంటి అని చెప్పేసి అంటే ఈయనకి భయం వేసింది. నువ్వేనా మా మీద అధికారమా ఏంటని చెప్పేసి వీళ్ళు ఎదిరించి మాట్లాడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఎదిరించి మాట్లాడతారో మోషేకి భయం వేస్తుంది అనమాట. భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడంటే మిద్యాను అనే దేశానికి అక్కడ వెళ్తాడు. మిద్యాను అనే దేశానికి రెఫరెన్స్ చెప్పట్లేదు, టైం అవుతుందని. సో మిద్యాను అనే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇత్రో అనే ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన పిల్లలు అక్కడ గొర్రెలకు నీళ్లు పెడతా ఉంటారు. గొర్రెలకి నీళ్లు పెడతా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని దరికి రానిరనమాట. అప్పుడు ఈ మోషే వెళ్ళి వాళ్ళందరినీ చెదరకొట్టి అక్కడ వారికి మందరికి నీళ్లు పెడతారనమాట. నీళ్లు పెట్టినప్పుడు ఆయన అంటాడు ఇంత తొందరగా వచ్చేది ఈ రోజు లేట్గా వచ్చేవాళ్ళు కదంటే అక్కడ హెబ్రీయుడు ఒకడు మాకు కనపడ్డాడు. ఆయన ఈ గొర్రె మందరికి నీళ్లు పెట్టాడని చెప్పేసి అంటే సరే ఆయన అలా ఎలా వదిలేసి వస్తావో అని ఇంటికి తీసుకురాడు అని చెప్పేసి తీసుకొస్తాడంట. తీసుకొచ్చినప్పుడు ఆ ఇద్దరు ఏం చేస్తాడంటే తన కుమార్తె అయిన సిప్పోరాతో మోషేకి వివాహం చేస్తాడు. అది ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండము 15:20 ఉంటుందండి. ఈ విధంగా మోషేకి మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. మోషేకి 2 కుమారులు పుడతారనమాట. 2 కుమారులు పుట్టిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మోషే యొక్క డ్యూటీ ఏంటంటే అక్కడ గొర్రెలను కాయడం. ఇక్కడేమో ఎలా ఉన్నాడంటే రాజకుమారులాగా పెరిగాడు. అక్కడికి వెళ్ళి అక్కడ మిద్యాను అనే దేశంలో 40 సంవత్సరాలు ఉంటాయండి. మొదటిగా ఇక్కడ ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత మిద్యాను దేశంలో అక్కడ 40 సంవత్సరాలు ఉంటాడు. అక్కడ ఏం చేస్తాడంటే గొర్రెలను కాసుకుంటా అక్కడ ఉంటాడు అనమాట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన గొర్రెలు కాసుకున్న టైంలో ఒక కొండ దగ్గర ఒక చెట్టు కాలిపోతా ఉందంట.
అంటే చెట్టు కాలిపోతే బూడిదైపోవాలి, కానీ బూడిది కాటట. ఓన్లీ ఆ పొద కాలిపోతుంది, బూడిద అవ్వట్లేదంట. ఇది ఏంది వింత, ఏంది ఈ విచిత్రం ఏంటి అని ఆయన చూద్దామని చెప్పేసి ఆ కొండ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ మంటలో నుండి ఒక స్వరము వినబడతా ఉందండి. ఏమని? మోషే మోషే అని దేవుడు మాట్లాడటం అక్కడ ప్రారంభించాడంట. ప్రారంభించినప్పుడు మోషేకి అప్పుడు అక్కడ నువ్వు ఇక్కడికి రావాలి, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచి రమ్మని చెప్పేసి అక్కడ దేవుడు మోషేతో మాట్లాడటం మనం అక్కడ చూస్తామన్నమాట. చూసినప్పుడు తర్వాత మనము ఆది కాండము 15వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. ఏమనంటే ఐగుప్తు దేశంలో ఈడు 40 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, తర్వాత వీరిని నేను విడిపిస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుందంట. ఆ వాగ్దానము ఇప్పుడు ఈ నిర్గమకాండంలో మోషే ద్వారా అది నెరవేర్చబడతా ఉందన్నమాట. ఆ విధంగా తర్వాత మోషే మొత్తం ఎంతంటే 120 సంవత్సరాలు అక్కడ బ్రతికినట్లు మనం చూస్తాము. అక్కడ 40 సంవత్సరాలు అయిపోయింది. మొత్తముగా 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహోవా ఆయన్ని దర్శిస్తాడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఆ ఐగుప్తు దేశం నుండి విడిపించాలి అని చెప్పేసి అక్కడ నుంచి అప్పటికి ఆ ఫరో చనిపోతాడంట. అది ఈ మోషేకి తెలియదు, కానీ యెహోవా దేవుడు చెప్తాడు అక్కడ ఫరో చనిపోయాడు కాబట్టి నువ్వు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ నుంచి విడిపించాలి అని చెప్పేసి అక్కడ నుంచి ప్రభు తీసుకురావడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఆయన వచ్చి ఐగుప్తు దేశానికి వస్తాడు. ఐగుప్తు దేశానికి వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ అక్కడ నుంచి తీసుకెళ్ళటం మనం ఇక్కడ చూస్తామంట. ఇది అంటే ఇంకా మోషే గురించి ఉంది, కానీ అంటే అసలు ఇంట్రడక్షన్, అసలు మోషే ఎవరు, ఏ వంశానికి చెందినవాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇవన్నీ అనమాట మోషేకు సంబంధించిన అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా మనకు టైం లేదు, ఆల్రెడీ 1:30 అయిపోయింది. సో ఈ మోషే అనే మాటకు అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం అనమాట. ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా అయిపోతుంది. మనము నిర్గమకాండము 20వ అధ్యాయము 23 ఈ 3 వచనాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఒక ధర్మశాస్త్రాన్ని అందిస్తాడు. అసలు ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఎందుకు దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మాటికి ఏం చేస్తారు, వాళ్ళని దేవుడిని మర్చిపోతారు. ఆయన ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయటికి నడిపించినప్పుడు యెహోవా దేవుడు అంటాడు, నేనే దేవుడు, వాడికి పదాజ్ఞలు ఇస్తాడు. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అని చెప్పేసి ఈ ఆజ్ఞలన్నీ వారికి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సినాయి కొండ మీద ఇది మనకి ఇచ్చినట్టు మనము చూస్తామన్నమాట. అయితే ఈ ధర్మశాస్త్రం అనేది 3 రకాలుగా విభజించబడి ఉన్నదన్నమాట. అంటే భౌతికంగా చూస్తే ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ది నైతిక చట్టం. ధర్మశాస్త్రం ఎన్ని పార్ట్స్ అంటే 3 భాగాలు అనమాట. ఒకటి ఏంటంటే నైతిక చట్టం. నైతిక చట్టం అంటే ఏంటంటే ఏం చేయాలి, ఏమి చేయకూడదు అంటే పదాజ్ఞలు మనకు తెలుసు కదండి. మోషేని దేవుడు పిలుస్తాడు, కొండ మీదకి పిలిచినప్పుడు ఆయన 40 దినాలు అక్కడ దేవుడితో గడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పదాజ్ఞలో గల 2 పలకలను ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆ పదాజ్ఞలో ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఇది ఏ చట్టం అంటే నైతిక చట్టము. రెండోదిగా మనం చూస్తే సంఘ ఆచార చట్టం. ఇది 2వ చట్టం. సంఘ ఆచార చట్టం అంటే పండగలు. పస్కా పండుగ ఎలా చేయాలి, ఎలా బలులు అర్పించాలి, ఎలా యాజకత్వం చేయాలి అంటే ఆ పదాజ్ఞలే కాకుండా ఇంకా లేవీకాండము. రెండోదిగా చూస్తే ఆ బాలశిక్ష తెలిసిపోతా ఉంది అంట. రెండోదిగా ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉంటుందంటే రక్షకుడి దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది, దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది. ఒకటి రోమపత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 27వ వచనంలో ఉంటుందండి. రోమపత్రిక 20వ అధ్యాయము 3 20 నుంచి 27. ఇప్పుడుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రములు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఏ భేదములు లేవు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతమని తీర్చబడుచున్నారు.
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఏంటిదో తెలియబడుతుంది. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే పాపం అంటే ఏంటో మనకి